అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన జీవితంలో జరిగే కొన్ని సందర్భాలు లేదంటే కనుక కొన్ని సంఘటనలు అనేవి మనల్ని ఎంతో ఆనందానికి గురి చేస్తూ ఉంటాయి. కొన్ని మనకు ఎంతో బాధను మిగిలిస్తూ ఉంటాయి. మరికొన్ని మనము ఒంటరిగా ఉన్నామనే ఆలోచనను కలుగజేస్తూ ఉంటాయి. అది ఎదుటివారి యొక్క మాటల వలన కావచ్చు, లేదంటే ఎదుటివారి యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, ఎదుటివారు మన జీవితం పట్ల ప్రవర్తించే విధానం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్ని సందర్భాలు మనల్ని ఒంటరిగా ఉన్నామేమో అనే ఒక ఆలోచనలోకి తీసుకెళ్తూ ఉంటాయి. కొన్ని మనల్ని బలపరుస్తూ ఉంటాయి. కొన్ని మనల్ని ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అయితే బాధతో ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు లేదంటే కనుక దిగులుతో ఉన్నప్పుడు ఏకాంతంగా ఉండాలని అనిపించినప్పుడు మనల్ని అపవాది ఆ సందర్భాలలో ఇంకా ఎక్కువగా పాపములో పడివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దేవుడి మీద ఒక నెగిటివ్ ఆలోచన వచ్చే విధంగా చేస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ఒక విషాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఏం చేయాలి? ఒక ఆదరణ కలిగే ఒక తోడు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అయితే వీటికి చాలా సందర్భాలలో చాలా రకాలుగా దేవుడు మనకి సొల్యూషన్ ఇచ్చినట్టుగా మనకి బైబిల్లో కనబడుతూ ఉంటుంది. అయితే అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటిది, ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాంట్గా లేదంటే కనుక చాలా వేగంగా దేవుని యొక్క ప్రెజెన్స్ని మన జీవితంలో ఫీల్ అయ్యే విధంగా చేసే ఒక చక్కటి మార్గం అనేది బైబిల్లో మీకు ఒకటి చూపిస్తాను. మనం చూద్దామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం మనం చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ప్రియులారా, మీరు బాగా ఆలోచించండి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. వాక్యము ద్వారా మనకి ఒక ఆదరణ కనబడుతుందండి. వాక్యము ద్వారా మనకి ఆనందం కలుగుతుందండి. అందుకే భక్తులు అంటారు, ఇదిగో నీ మాటలు అనేవి జుంటె తేనె దారల కంటే కూడా మధురంగా ఉన్నాయి. ప్రియులారా, మనం ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఎటూ తోచని పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయినప్పుడు, మనకి ఎవ్వరూ లేరు అనే ఒక సంఘటనలోకి మనం వెళ్ళిపోయినప్పుడు కన్ఫామ్గా ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారండి. ఎందుకంటే మనుషులు చేసే ఒక ప్రాముఖ్యమైనటువంటి తప్పు ఏంటి అంటే మరొక మనిషి మీద ఆధారపడటం. దానికి ఎన్నో రకాల స్లోగన్స్, ఎన్నో రకాల కొటేషన్స్ అని మనకి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు చెబుతున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఇదిగో ఫేస్బుక్లో వాటి మీద కాకుండా ఫెయిత్ బుక్, అదిగో మనకి వాక్యాన్ని అనుగ్రహించే ఈ విశ్వాసాన్ని అందించే ఈ పుస్తకంలో కనుక మనం చూస్తే ఒక చక్కటి విషయం తెలియజేస్తున్నారు. అదేంటంటే లేఖనముల వలననే ఆదరణ. మీరు బాధల్లో ఉన్నారా? కష్టాలలో ఉన్నారా? నష్టాలలో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? ఇరుకులో ఉన్నారా? ఆఖరికి సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? అంతు పట్టలేనటువంటి ఆనందంలో ఉన్నారా? ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మనం కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా, పాపములో పడిపోకుండా మనం ఉండాలంటే కనుక ఇదిగో బైబిల్ మనం ధ్యానించగలగాలి. యోబు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు? శ్రమలలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఒంటరిగా ఉన్నప్పుడు యోసేపు గారు ఎలా ఉన్నారు? అబ్రహాము గారు ఏ విధంగా ఆధారపడ్డారు? మోషే గారు ఏ విధంగా నడిపించగలిగారు? అన్ని లక్షల మందిని ఎలా నడిపించగలిగారు? దావీదు గారు ఏ విధంగా దేవుని చేత అంతకంతకు దీవించబడ్డారు? సొలొమోను గారికి ఏ విధంగా అంత గొప్ప జ్ఞానం వచ్చింది? సొలొమోను గారు ఎక్కడ దెబ్బతిన్నారు? చూడండి, ఎక్కడ దెబ్బతిన్నారు, ఎక్కడ నిలబడ్డారు, ఎక్కడ ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎక్కడ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ప్రతి ఒక్క సంఘటన కూడా మనకి ఆదరణ కలిగించే విధంగా, బుద్ధి కలిగించే విధంగా, నిరీక్షణ కలిగించే విధంగా దేవుడు వాక్యాన్ని రాయించారండి. కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆనందంలో ఉన్నా, బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, చింతించే పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మరొక మనిషి మీద ఆధారపడకుండా ప్రియులారా, ఇదిగో వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని నిరంతరం ధ్యానించండి. దేవుడు మనకు ఎంతో గొప్ప ఆదరణ కలిగిస్తారు, ఎంతో గొప్ప ఆనందాన్ని కలిగిస్తారు. ఈ మాటలన్నీ మీ అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించారు, దీవించారు తండ్రి. దేవా, మృతుల సంఖ్యలో చేర్చక సజీవుల సంఖ్యలో చేర్చి తండ్రి మీ మాటలు వినడానికి సహాయం చేశారు తండ్రి. విన్నటువంటి మాటల ప్రకారంగా తండ్రి మా జీవితాలను సరిదిద్దుకొని
మా జీవితాలను తండ్రి కట్టుకుంటూ మీ చిత్త ప్రకారంగా ముందుకు సాగే ధన్యతను దయచేయండి తండ్రి. ప్రతిదీ కూడా మీ నామ మహిమార్థమే జరిగించే కృపను దయచేయండి తండ్రి. మీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. ఈ డివోషన్స్ని తండ్రి ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక ఆరోగ్య మానసిక పరిస్థితుల్లో తండ్రి కృంగిపోకుండా మీ కృపలో బలము కలిగి తండ్రి అంతకంతకు ముందుకు సాగే కృపను తండ్రి, ధన్యతను తండ్రి దయచేయండి దేవా. దీనుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచయను తండ్రి బలపరచండి. ఇంకా గొప్పగా తండ్రి అనేక ప్రాంతాలకు చేరే విధంగా తండ్రి సహాయం చేయండి దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.